మనల్ని మరొక నెలలో ప్రవేశపెట్టాడు. 2వ నెల మొదటి తేదీ. ఇశ్రాయేలీలు అందరూ మరలా సమకూర్చబడుతూ వచ్చారు. కారణం ఏంటంటే మొదటి నెలలో వారు పోగొట్టుకున్నవి, వారు నష్టపోయినవి, వారు తెలిసి తెలియక దేవుని మీద తిరుగుబాటు చేసినవి, తెలిసి తెలియక చేయకూడని పనులు చేసినవి, అలాంటి పరిస్థితులన్నిటినీ మరలా మార్చడానికి దేవుడు 2వ నెలలో వారిని తీసుకొచ్చి మొదటి దినాన వారు సమాజంగా కూర్చబడుతూ వచ్చారు. దే గ్యాదర్డ్ యాజ్ ఏ కాంగ్రిగేషన్. ఈరోజు మనం కూడా ఈ 2వ నెల మొదటి తేదీ సమయానికి వచ్చాము, దినానికి వచ్చాము. మరి 2వ నెల మనకి ఏం బోధిస్తుంది? 2వ నెలలో మనం చేయాల్సిన పనులేంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇష్టమైన పనులు నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నీకు ఇష్టమైన పనులు చేస్తాడు. దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టగలిగినప్పుడు దేవుడు నిన్ను సంతోషపెడతాడు. దేవుణ్ణి నువ్వు గణపరిచినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా గణపరుస్తాడు. రెండవది, ఆయనకి ఇచ్చేది అది రెండంతలు ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పండి? అది రెండంతలుగా ఉంటుంది, రెండంతలుగా. ఒకసారి అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఏదో ఒక చిన్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తే తీసుకెళ్ళి ఇచ్చాను నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు. ఆయన గుర్తుపెట్టుకున్నాడు, ఆ బాక్స్ నాకు ఖాళీగా ఇవ్వాల. మీ వెజిటేబుల్ ఇస్తే ఆయన నాన్ వెజిటేబుల్ ఇచ్చాడు. అంటే నాకు అనిపించింది, మరి ఒక ప్రిన్సిపల్ గారు అధికారే ఇలా ఇస్తే మరి దేవుడికి నువ్వు చిన్నది చేసినా తగ్గించుకోవచ్చు. దేవుడు నీకు చేసేది అది ఎంతో పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 2వ నెల అనే అనుభవంలో 7 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. గత నెల అందుకని వాట్ హ్యాపెండ్, దట్ హ్యాపెండ్ అంటారు. జరిగింది ఏదో జరిగిపోయింది. పోయిన నెలలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, నష్టపోయావో, ఈ 2వ నెల అవకాశం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఈజ్ చాలా ముఖ్యమైనదంట. సెకండ్ ఆప్షన్ దేవుడు నీకు ఇచ్చాడు, సెకండ్ మంత్ నీకు ఇచ్చాడు, సెకండ్ ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చాడు. ఫస్ట్ మంత్ ఎన్నో అనుకున్నావు, కానీ ఏం పొందుకోలేకపోయావు, ఎన్నో కోల్పోయావు, ఎన్నో నష్టపోయావు. ద వెరీ సెకండ్ మంత్ ఆఫ్ వెరీ ఫస్ట్ డే, మొదటి నెల 2వ నెల మొదటి దినం, ద వెరీ సెకండ్ మంత్ అండ్ వెరీ ఫస్ట్ డే. ఇవి చాలా బైబిల్ ఏం చెప్తుంది. అందుకని ఆ నెలలో దేవుడు ఏం చెప్తున్నాడో అది నువ్వు చేయగలిగితే ఆటోమేటిక్గా నీ జీవితం అంతా సెట్ రైట్ అయిపోతుంది. నీ స్టడీస్, నీ ఉద్యోగం, నీ పని, నీ కుటుంబం, నీ బిడ్డలు. ఏంటి ఈ 2వ నెల మొదటి అనే అనుభవం ఏంటంటే, చూడండి బైబిల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. ఒకటే ఆశ ఏంటంటే, ఫస్ట్ మంత్లో వాట్ యు లాస్ట్ ఇన్ ద ఫస్ట్ మంత్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ మంత్. ఈ నెలలో మరలా అవి పొందుకో. దేవుడు ఇస్తాడు. ఆయన ఒకటే కోరుకుంటాడు, ఆయన చెప్పింది వింటే చాలు, ఆయనకు లోబడితే చాలు, ఆయన్ని అనుసరిస్తే చాలు. పోయిన నెలలో పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా మరలా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, అందుకని హెచ్కేల గ్రంథం 32:1 ఇందాక మనం చదివిన నిర్గమాక సంఖ్య 1:1-1:17తో పాటు 2వ నెల మొదటి తేదీలో చూడండి, హెచ్కేల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం. ద బుక్ ఆఫ్ హెచ్కేల్ 32nd చాప్టర్ అండ్ వర్స్ 1. మరియు 12వ సంవత్సరము 12వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 1:17. దేవుడు ఏం సెలవిస్తున్నాడు మోషేతో అంటే చదవండి. మనుషులందరూ ఈ రోజున పేర్ల చేత దేవుడు ఒక్కొక్కరు పేర్లు రాసుకుంటున్నాడు. ఈ 2వ నెలలో ఎవరిని ప్రవేశపెట్టాడు, ఈ 2వ నెలలో ఎవరికి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఈ 2వ నెలలో దేవుడు ఎవరికి మేలు చేయబోతున్నాడు ఆల్రెడీ ఆయన లిస్ట్ అనేది ఒకటి రాసేసుకుంటాడు. లిస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఆల్రెడీ గాడ్స్ చార్ట్ హ్యాస్ ప్రిపేర్డ్.
నీ కొరకై ఆయన చార్ట్ ప్రిపేర్ చేశాడు. అందులో నీ పేరుంది. ఈ నెలలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఈ నెలలో ఏం ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు నీకు. చదవండి. మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల మొదటి తేదీ సమసజముగా, అది 2వ నెల మొదటి తేదీ సర్వ సమాజంగా ఈరోజు సమకూర్చబడుతూ వచ్చాం. ఇప్పుడు సమకూర్చబడిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? వాట్ సెకండ్ మంత్స్ టీచర్స్. 2వ నెల మనకేం బోధిస్తుంది? అసలు సెకండ్ అనేది చాలా గొప్పదండి. ఒక అవకాశంతో దేవుడు వదిలేయట్లా. 2వ అవకాశం అనేది, 2వ ఛాన్స్ అనేది దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి 2వ నెలలో చూడండి, మొట్టమొదట ఏ అనుభవంలో ఉండాలి? 2వ అనేది ఏం చూపిస్తుంది అంటే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39. అలాగే మత్తయి సువార్త తగ్గించేసి 22:39. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెనని. దిస్ ఈజ్ ద ఫస్ట్. రెండవది ఏంటంటే, 2వ అనుభవము చెప్పండి, ప్రేమించే అనుభవం. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. 2వ అనే అనుభవం ఏంటంట? ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? మొదటి నెలంతా దేవుణ్ణి ఎంతగా ప్రేమించావు? దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించావు? దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించావు? దేవుని సన్నిధిని ఎంత ప్రేమించావు? దేవుని పని ఎంత ప్రేమించావు? ఎందుకు 2వ నెల మొదటి దినాన సమకూర్చి దేవుడు చెప్తున్నాడంటే, అయ్యా మీ ప్రేమ తక్కువైపోయింది. ద సెకండ్ మంత్ షోస్ రీబిల్డ్ అవర్ లవ్, రిస్టోర్ అవర్ లవ్. మరలా ఈ ప్రేమను ఏం చేయాలి? అందుకని చదవండి, ఇంకొక మాట చదవండి. లూకాసు వార్త 6:29 ప్రభు అన్నాడు, నిన్ను ఒక్క చంప మీద కొడితే 2వ చంప కూడా నువ్వేం చెయ్యి? చూపించు. నీ 2వ చంపను తిప్పు. చదవండి స్లోగా. నిన్ను ఒక్క చంప మీద కొట్టు వాని వైపు 2వ చంప కూడా. ఇది ప్రేమ అంటే. పోయిన నెలంతా నువ్వు బాధ పెట్టావేమో ఇతరులను, ఈ నెల నువ్వు బాధపడటానికి ఇష్టపడు. పోయిన నెలంతా నువ్వు కొట్టావేమో, ఈ నెల నువ్వు కొట్టించుకోవటానికి ఇష్టపడు. అంటే అర్థం ఏంటంటే, 2వ నెల 2వ అనే అనుభవము ప్రేమ చూపించటం. పోయిన నెలలో తగ్గిపోయిన ప్రేమ, పోయిన నెలలో చూపలేని ప్రేమ దేవుని మీద చూపించు, పొరుగు వారి మీద చూపించు, శత్రువుల మీద చూపించు. ఈ 2వ నెల నీకు సక్సెస్ అవ్వాలంటే, అందుకని దేవుడు చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ అనేవి నువ్వు పాటించాలి. 2వ అనే అనుభవం. అందుకని మనకు తెలుసు, చూడండి యోహాను సువార్త 21:16 ప్రభువు పేతురుతో అంటున్నాడు, 2వసారి అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? 21:16. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఇది 2వ అనుభవము. సెకండ్ మంత్స్ టీచర్స్ షోస్ డిమాండ్స్ అవర్ లవ్. నిజం చెప్పాలంటే పోయిన నెల నీకు చాలా తగ్గిపోయింది ప్రేమ. కొత్త సంవత్సరం, కొత్త నెల, వేటి మీదో ప్రేమించావు కానీ నష్టపోయావు. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించావో అది మనకెంతో నష్టమైపోతుంది. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తామో అది మనకు శాపం అయిపోద్ది. అన్న మీరు ముందు పెట్టేసుకోవాలి, గిరిబాబు అన్న మధ్యలో అవన్నీ చేయకూడదు. మీరు కౌంట్ అయిపోయాక చేయండి, మధ్యలో తిరగొద్దు. కాబట్టి ఏ అనుభవం అంటే ఇది? మొట్టమొదటిది. 2వ అనే అనుభవం ఏం చూపిస్తుంది? ప్రేమ. అందుకని మీకు గుర్తుంది కదా, యోసేపు దగ్గరికి మొట్టమొదటిసారి వచ్చారు అన్నోళ్ళు, కానీ అప్పుడు అంతగా రెస్పాండ్ అవ్వలా. కానీ తన్ను తాను ఎప్పుడు బయలుపరుచుకున్నాడు చెప్పండి? 2వసారి. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. అది వారు 2వసారి వచ్చినప్పుడు యోసేపు, అట్నుంచి వెళ్ళండి అన్న, ఇట్నుంచి తిరగొద్దు. ఏంటంట యోసేపు ఏమంటున్నాడు? తన అన్నదమ్ములకు అది తను తెలియజేసుకున్నాడు. అప్పుడు ప్రేమ పొంగుకొని వచ్చింది. ఈ సెకండ్ అనేది ఏం చూపిస్తుంది అంటే 2వ నెల ప్రేమించే నెల.
ప్రేమించు, నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించు, ప్రభుని ఎక్కువ ప్రేమించు, మందిరాన్ని ఎక్కువ ప్రేమించు, వాక్యాన్ని ఎక్కువ ప్రేమించు. ఇలా చేసి చూడు, యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ ది సెకండ్ మంత్. మొదటి నెల గతించిపోయింది, రెండవ నెలలోకి వచ్చాం. రెండవ నెల మొదటి దినం ఏం చూపిస్తుంది? ప్రేమ, దైవ ప్రేమ. ఇది మొట్టమొదటిది. తర్వాత రెండవ అనేది ఏం చూపిస్తుంది? ఈ రెండవ నెలలో మనం చేయాల్సింది ఒకటి చెప్పున, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే దేవుడు నీకు చేయాల్సింది తప్పకుండా చేస్తాడు. స్టిల్ సంథింగ్ ఈజ్ పెండింగ్. ఇంకా నీళ్ళు ఎందుకు పెండింగ్ ఉంచాడు దేవుడు అంటే నువ్వు చేయట్లేదు. రెండవది ఏం చూపిస్తుంది? రెండవ అనే అనుభవం అంటే చూడండి దయచేసి, మత్తయి సువార్త 26:42. ఇఫ్ యు వాంట్ టు సక్సెస్, ఇఫ్ యు వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ ది సెకండ్ మంత్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫాలో ది సెకండ్ థింగ్స్. దేవుడు చెప్పిన రెండు అనేది నువ్వు ఫాలో అవ్వాలి. చదవండి. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి సిద్ధించునుగా. కానీ రెండవ అనే అనుభవం ఏం చూపిస్తుంది అంటే ప్రార్థన. మొదటి నెలలో ఎన్ని గంటలు ప్రార్థనలో గడుపుంటావు నువ్వు? ఎంత సమయం ప్రార్థనలో గడుపుంటావు? తక్కువైపోయింది ప్రార్థన. కాబట్టే చాలా నష్టపోయావు. కొత్త సంవత్సరం ఒక్క నెలకే పాత సంవత్సరం అయిపోయింది కదా, చేదైపోయింది కదా, బాధ అయిపోయింది కదా, వేదన అయిపోయింది కదా, మళ్ళీ ఆ పరిస్థితులన్నీ వచ్చేసాయి. ఎందుకనంటే నువ్వు చేయాల్సింది చేయలా. సెకండ్ మంత్ టీచర్స్ ద సెకండ్ థింగ్ ఈజ్ ప్రేయర్. రెండవ మారని అనుభవంలో ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కడ? ప్రార్థన. రెండవ నెల అనుభవం ప్రార్థన చేయి. ప్రార్థన అనేది ముఖ్యంగా 3 విషయాలు. ప్రార్థన అనే 3 మాటలు ఏం చూపిస్తున్నాయి అంటే, ఒకటి నీ వ్యక్తిగత ప్రార్థన, నీ పర్సనల్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఏకాంత ప్రార్థన. నువ్వు ఒంటరిగా దొరికినప్పుడే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. నువ్వు ఒంటరిగా ఆయనకు కనబడినప్పుడే దేవుడు ఏదైనా చేస్తాడు నీకు. ఒంటరి సమయం ఇవ్వట్లా, ఏకాంత ప్రార్థన లేదు. ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన అది చాలా అవసరం. ఈ నెలలో అది స్టార్ట్ చేసుకో. సమయం దొరికితే చాలు ప్రార్థన చేసుకో. అదేదో మన సాక్ష్యం వింటున్నా, ఆ ఇంటికి వెళ్ళిందంట, ప్రభువుని నమ్ముకుంది ఆవిడ. ఆ ఇల్లంతా భయంకరమైన విగ్రహారాధన, ఎంతో భయంకరమైన గొడవలు, రౌడీలు. ప్రార్థించడానికే సమయం లేదంటండి. అలాంటి సమయంలో ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు వాష్రూమ్లో ప్రార్థన చేసేదంటండి. ఆ వాష్రూమ్లో ప్రార్థన చేసి ఏం చేసేది తెలుసా? ప్రభువా, నా భర్త వాష్రూమ్కి వస్తాడు, మా అత్తగారు వస్తారు, మా బంధువులు వస్తారు, వారు ఇక్కడికి వస్తే రాగానే నా కన్నీళ్ళు వారిని మార్చాలి ప్రభువా. ప్రార్థన చేసిందంటండి, కన్నీరు గార్చిందంట. నేను సాక్ష్యం వింటున్నాను. ఆయన పేరు మైకేల్ విజయ్ కుమార్ గారని. ఎంతో భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ అంట ఆయన, రాయలసీమలో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా భార్య బాత్రూంలో కార్చిన కన్నీరు నన్ను మార్చింది అంటున్నాడు. ఇప్పుడు ఆయన సేవకుడు అయిపోయాడు. ఆయన ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత మేనల్లుడు. భయంకరమైన వ్యక్తి. నువ్వు ఎలా మారావని అడుగుతున్నాడు ఒక ఆయన. ఏకాంతంగా నా కోసం ఏం చేసింది? బయట కన్నీరు గారిస్తే మళ్ళీ తెలుస్తుంది, ఊరుకోరు. అట్లాగా స్నానం చేసేటప్పుడు కన్నీరు కారిస్తే వాళ్ళకి కనబడదని అలా కన్నీరు. నీ ఏకాంత ప్రార్థన ఎక్కడ టైం దొరికితే అక్కడ. నువ్వేమనుకుంటావంటే ఏకాంత ప్రార్థన అంటే నీకు ఒక స్పెషల్ గది ఇవ్వాలి, ఏసీ ఇవ్వాలి, పరుపు ఇవ్వాలి, అప్పుడు చేస్తావా? ప్రేయర్ డస్ నాట్ డిమాండ్స్ థింగ్స్. ప్రార్థన ఎప్పుడు కూడా వేరే వేరే విషయాలు కోరుకోదు. ప్రేయర్ డస్ నాట్ డిమాండ్ కన్వీనియన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఎప్పుడు అనుకూలత కోరుకోదు. ఏందన్నా మోకరించలేదంటే, ఈరోజు దిండు తెచ్చుకోలేదంటే. చూడండి, చాలాసార్లు గత నెలంతా ప్రార్థనలో కోల్పోయావు, చాలా కోల్పోయావు. ఏకాంత ప్రార్థన. రెండవది కుటుంబ ప్రార్థన. ఆ రోజు కుటుంబం అంతా అన్నం తినకపోయినా పర్వాలా, కానీ ప్రార్థన చేయటం మాత్రం డిలే చేయొద్దు. ఒక్కరోజు గ్యాప్ వచ్చిందా ఇంకంతే. ఒక్కరోజు గ్యాప్ వచ్చిందా కుటుంబ ప్రార్థనకి? ఒక్కరోజు చాలండి.
365లో ఒక్క రోజు నువ్వు చేయకపోయినా 364 రోజులు నువ్వు నష్టపోయేవాడుగా ఉంటావు. ఇది రెండవది ఏంటంట, రెండవ మారనే అనుభవము ప్రార్థన. ఇది రెండవది. మూడవది చూస్తే ఇది చెప్తున్నాను, సెకండ్ మంత్ అండ్ సెకండ్ థింగ్స్. దేవుడు రెండవ అవకాశం ఇచ్చాడు, రెండవ నెల ఇచ్చాడు, ఇంకా నీకు సమయం ఇచ్చాడు. ఎంత బాగుందండి. రెండవ అనే అనుభవము దేవుడు నీకు ఇస్తూ వచ్చాడు. చదవండి, ఒక మాట చదవండి. మూడవ అనుభవంలో అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10:15. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని, అది రెండవ మారు. ద సెకండ్ థింగ్స్, లేదా సెకండ్ ఛాన్స్ ఏం డిమాండ్ చేస్తుందంటే పవిత్రత. గత నెలలో పవిత్రత కోల్పోయావు, పరిశుద్ధత కోల్పోయావు, ఎన్నో అనుకోడని మాటలు అన్నావు, మనసులో అనుకున్నావు నీ సహోదరుడి మీద, జస్ట్ ఆలోచించావు అంతే నీ సహోదరి మీద. పరిశుద్ధంగా అవ్వటానికి ఎంత కష్టమో అపరిశుద్ధమైపోవటానికి అసలు చాలా సింపుల్గా కొంచెం నీ సహోదరుని తీర్పు తీరిస్తే చాలు అనుకుంటే చాలు, డిఫైల్ అయిపోతాం మనం చాలా ఇదిగా. కాబట్టి మూడవది ఏంటంట, పవిత్రత. రెండవ అనే అనుభవం ఏం చూపిస్తుందంటే పరిశుద్ధత లేదా పవిత్రత. మళ్ళీ చదవండి, అదే అపోస్తుల కార్యములు 11:9 కూడా చదవండి. మళ్ళీ రెండవసారి ఇదే మాట చెప్తున్నాడు, పవిత్ర గుర్తు చేస్తున్నాడు. రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు. రెండవ మాట ఏం చూపిస్తుంది, దేవుడు నిన్ను పవిత్రంగా ఎంచాడు. ద ఇయర్ ఆఫ్ 2026, ద ఇయర్ ఆఫ్ హోలీనెస్ దేవుడు డిక్లేర్ చేశాడు. కానీ ఏమైపోయింది, మొదటి నెలే అపరిశుద్ధమైన మనుషులు వచ్చేసారు నీ జీవితంలోకి, అపరిశుద్ధమైన మాటలు వచ్చేసాయి, అపరిశుద్ధమైన పనులు వచ్చేసాయి. పరిశుద్ధత లేకుండా దేవుడు ఏమీ చేయలేడు నీ జీవితంలో, ఆయన ఏం చేయలేడు. పరిశుద్ధత లేకుండా ఏ ప్రార్థనకు జవాబు రాదు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి వినుడు, వినకపోవును. కాబట్టి మూడవది ఏం చేస్తుందంటే పరిశుద్ధత లేదా పవిత్రత. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. రెండవ తెరకు ఆవల అది అతి పరిశుద్ధమనే అనుభవం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ మంత్, వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద వెరీ సెకండ్ మంత్, డోంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. జస్ట్ సింపుల్ థింగ్సే. దేవుడు ఏదేదో నిన్ను చేయమనట్లేదు, ఏదో నిప్పుల్లో నడవమనట్లేదు, ఏదో నీళ్ళల్లో మునగట్లేమనట్లేదు, లేదంటే ఏదో యాత్ర చేయమంటలేదు. దేవుడు నిన్ను సింపుల్గా అడుగుతున్నాడు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే చదవండి ఒకసారి. ఆ మాట నాకు ఎంత ఇష్టం ఉంటుందంటే, ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడు. జస్ట్ ఇట్ సెల్ఫ్ గాడ్ ఆస్కింగ్. మీకా 6:6 చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని దహన బలులను దర్శించున, పొట్టేళ్లను సంతోషం కలుగజేయన. కిందకు వచ్చేసాను. 8వ వచనం చివరి మాట చదవండి. ఒక్క మాట కింద, అది న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా అనే మాట ఎంత బాగుందో తెలుసా. ఇంతే కదా అంటే ఏం చూపిస్తుంది, ఇంత చిన్నదేగా నిన్ను అడిగేది నేను, ఇంత చిన్నదే కదా, ఇది ఒక్కటే కదా. ఐఎమ్ ఆస్కింగ్ వెరీ సింప్లీ థింగ్స్. ద లార్డ్ సేస్, ఇంతే కదా. ఈ మాట ఎందుకు అని, ఇంతే కదా, ఇంతే కదా. ఎంత బాగుందండి. కష్టమైనవి అడగలేదు కదా, గొప్పవి అడగలేదు కదా, ఇబ్బందికరమైనవి అడగలేదు కదా, ఇంతే కదా. దేవుడు అడుగుతున్నాడు ఈ రెండవ నెల నిన్ను, ఇంతేగా నిన్ను అడుగుతున్నాను. ఏంటండి మొట్టమొదటిది, రెండవ నెల అనే అనుభవంలో ప్రేమించు. ఇంతేగా నిన్ను అడుగుతున్నా, ప్రేమించమనే కదా. ప్రేమించడానికి కష్టమా అండి చెప్పండి? ప్రేమించడానికి ఇబ్బంది ఉంటుందా? ప్రేమిస్తే జ్వరం వస్తుందా? ప్రేమిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయా?
ప్రేమిస్తే తలకే తిరిగిద్దా? ఎంత సింపుల్ థింగ్స్ గాడ్ ఆస్కింగ్. రెండవది ఇంతే కదా, రెండవ అనుభవం, రెండవ నెల ఇంతే కదా, ప్రార్థించమనే కదా. ప్రార్థించడానికి ఏమైనా ఫీజు కట్టాలా? ప్రార్థించడానికి ఏమైనా అడ్వాన్స్ కట్టాలా? చెప్పండి అమ్మా. ప్రార్థించడానికి ఏమైనా ప్రయాసపడాలా? ఇంతే కదా. మూడవది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండమంటున్నాడు. ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి కృష్ణానదిలో మునగమంటున్నాడా? కాదు కదా, ఇంతే కదా. అనిల్ చూడండి, వాళ్ళ పరిశుద్ధతను కనపరుచుకోవటానికి దే కెన్ డూ ఎనీథింగ్. ఆ 40 డేస్లో మేము పరిశుద్ధంగా ఉంటున్నాము అని చెప్పటానికి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. చెప్పులు ముట్టుకోరంటండి. మనకి ఇంట్లో కూడా చెప్పలేను, మీరు కదలే ఉంటే ఉందలే. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఇంట్లో ఒక స్టాండ్ ఉంది, బయట ఒక స్టాండ్ ఉంది. అదేంటి చెప్పుల స్టాండ్ ఉంది ఏంటని ఇంట్లో వాడతాం. సరేలేదు, వాళ్ళ అనారోగ్యాన్ని బట్టి వాడుతున్నారు, బాగానే ఉంది. ఏం బయట వాడతామన్నా ఈ ఇంట్లో వాడతామన్నా. మళ్ళీ వాష్రూమ్ స్టాండ్ ఇంకోటి ఉందంట. అబ్బాయి ఎన్ని చెప్తాలండి, మనకు ఒకటి ఉంటే కష్టం అయిపోయింది. వాళ్ళు ఎంతగా మేము చెప్పులు వేసుకోము, అంతేనా? తెల్లవారకు ముందే, సూర్యుడు రాకముందే మేము వెళ్ళిపోయి చల్లనీళ్ళతో స్నానం చేయాలి, నదికి వెళ్ళిపోయి. అంతేనా? ఏదన్నా ఇదైందేమో, భక్తులు ఏదన్నా తేడా వచ్చిందేమో, మళ్ళీ వెంటనే ఏం చేస్తున్నారు? నిప్పుల్లో. ఇవన్నీ అడగలేదు దేవుడు. ఇంతే కదా, పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా మాట్లాడు, పరిశుద్ధంగా ఆలోచించు, పరిశుద్ధంగా ప్రవర్తించు. ఇంతే కదా అనే మాట నువ్వు రాసుకొని పెట్టుకో. దేవుడు చెప్తున్న ప్రతిసారి ఆ మాట గుర్తొస్తుంది నీకు. దేవుడు చెప్తున్నట్టు ఇంతే కదా, ఇంతే కదమ్మా, ఇంతేగా నేను అడుగుతుంది. జస్ట్ ఇట్ సెల్ఫ్. మూడోది ఏం చూసాము? ఎన్ని చూసాం? ఇంతే కదా ప్రేమించు, ఇంతే కదా ప్రార్థించు, ఇంతే కదా పరిశుద్ధంగా ఉండు. నాలుగో చూస్తే వాట్ సెకండ్ మంత్ షోస్, రెండవ నెల అనేది ఏం చూపిస్తుందంటే, నాలుగవది చూడండి, ఒక మాట చదవండి. హెబ్రీ 9:3 కూడా ఒకసారి చదవండి. పరిశుద్ధత అనే అనుభవంలో హెబ్రీ 9 రెండవ తెరకు ఆవల. దట్స్ ఆల్. నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించడం నీ వల్ల అయితే దేవుడు నిన్ను అతి పరిశుద్ధంగా చేస్తాడంటండి. పరిశుద్ధత నీ వలనైతే దేవుడు నీకు ఇచ్చేది అతి పరిశుద్ధత ఇచ్చేస్తాడంటండి. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 14:72. బలలో సమయం లేదు కానీ మీ క్లుప్తంగా ఈ నెలంతా మీరు పోగొట్టుకోకూడదు. నా బాధ ఏంటంటే ఈ నెల వేస్ట్ అవ్వకూడదు మీ జీవితంలో. వెరీ ఫస్ట్ మంతే ఈరోజు ఒక్క తీర్మానం చేసుకో. పోయిన నెలలో నేను చేయలేనివి ప్రభువా, ఈ రెండవ నెల మొదటి దినాన్ని తీర్మానం చేసుకున్నా. నేను కూడా ఒక 3 చేసుకున్నా, మీకు చెప్పను 3 తీర్మానాలు చేసుకున్నా ఈ నెల. చెప్తే చేయలేమంట, అందుకని చెప్పట్లా. రవిచిత్రత వచ్చే నెలలో చెప్తా. ఇది కూడా చేసుకో. మూడోది ఏం చూపిస్తుందంటే, నాలుగోది మార్కు 14:72 చదవండి. రెండవ మారు కోడి కూసెను గనుక 2 మార్లు కోయకు మునుపు నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పుదు అని ప్రభువు చెప్పిన మాటను ఏం చేశాడు? ఏడ్చాడు. పశ్చాత్తాపడాలి, రిపెంటెడ్. గత నెలలో చేసిన వాటికి ఈ నెలలో రిపెంట్ అవు. నువ్వు ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు, ఒంట్లో జీవించలేకపోయావు. ఎంత మాట ఇచ్చావు దేవునికి, ఆ ప్రకారం నడుచుకోలేకపోయావు. ఎన్ని చేస్తానన్నావు ప్రభు కోసం, చేయలేకపోయావు. పశ్చాత్తాపడాలి. రెండవ నెల ఏం చూపిస్తుందంటే, 4వ మాట పశ్చాత్తాపడదాం. అవును ప్రభువా, ఇతరులు నేను బాధ పెట్టాను, నిన్ను ఇబ్బంది పెట్టాను, నీ సన్నిధికి సరిగ్గా రాలేకపోయాను, వాక్యం సరిగ్గా చదవలేకపోయాను. పేతురు పశ్చాత్తాపడ్డాడు. అవును ప్రభువా, నేను అబద్ధమాడాను ప్రభువా, నువ్వు ఎరగనన్నావు ప్రభువా, నువ్వెవరో తెలియదన్నాను ప్రభువా. మనం డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ అలాగే ప్రవర్తించాం. దేవుడు తెలియదు మనకన్నట్లు ప్రవర్తించాం. మన ఉద్యోగంలో కొన్ని ఆచారాలు వచ్చినప్పుడు, కొన్ని పండుగలు వచ్చినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేశాం, దేవుణ్ణి అమ్మేశాం, దేవుణ్ణి తాకట్టు పెట్టేశాం, అన్నిలాగా నడిచించాం, అన్నిలాగా ప్రవర్తించాం. పేతురు అదే చేస్తున్నాడు. అందరిలాగా వెళ్ళి చలిమంట కాసుకుంటున్నాడు.
వాళ్ళు గుర్తుపెట్టి ఒక అమ్మాయి, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదంటే అసలు యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు. ఎంత భయంకరం అండి. ఎన్నోసార్లు మనం కూడా అలా ఉన్న ఆ విషయాల్లో పశ్చాత్తాపడదాం. పోయిన నెలలో అవును ప్రభా, నా ఇంట్లో నీకు అవమానం తీసుకొచ్చా, నా ఉద్యోగంలో అవమానం తీసుకొచ్చా, నా కాలేజీలో నిన్ను అవమానపరిచా, నా బంధువులు ఎదుటి నిన్ను అవమానపరిచాను ప్రభా. గాడ్ డిమాండ్స్ రిపెంటెన్స్. దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతే కదా పశ్చాత్తాపడటం, ఏడవటం, కన్నీరు కారవటమే కదా అడిగింది. ఇంకా దానికి మించి ఇవన్నీ ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా అండి చెప్పండి? వీటన్నిటికీ ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా? కాదు. దేవుడు మనకి ఎంత సాయం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు నీకు. ఇది 4వది. 5వది చూడండి. 2వ నెల అనే అనుభవంలో మొదటి దినం అనే అనుభవం మనం ధ్యానం చేస్తున్నాము. 5వది మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 9:28, హీబ్రూస్ 9:28, హెబ్రీ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. 2వసారి అనేది 2వది ప్రత్యక్షత. పోయిన సంవత్సరం ఎన్నో ప్రత్యక్షతలు కోల్పోయావు. యూ హ్యావ్ లాస్ట్ మెనీ రెవల్యూషన్స్ ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. ఎన్నో దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు, పోగొట్టుకున్నావు. దేవుడు ఎన్నో చేయాలనుకున్నాడు, పోగొట్టుకున్నావు. కానీ ఈ నెలలో నువ్వు పోగొట్టుకోవద్దు ఆ ప్రత్యక్షత. అది దైవ ప్రత్యక్షత. అదే ఆరాధనలో చూసామన్న. మొదటి నెలలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆరాధించాం. 2వ నెలలో చేయాల్సిన వాటిని బట్టి తీర్మానం చేసుకుందాం. కాబట్టి ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో ఉండో, తొలగిపోవద్దు. ఏ ప్రత్యక్షత అది? అది దైవ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ప్రేమ ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత, పరలోక ప్రత్యక్షత. అది కోల్పోవద్దు. దేవుని బిడ్డగా నువ్వెక్కడున్నా ఆ ప్రత్యక్షత కనపడాలండి, నీలో కనపడాలి. అది కనపడాలి. ఆ ప్రత్యక్షతను ఇతరులు చూడగలగాలి. ఆ ఎయిర్పోర్ట్లో ఎవరో మినిస్టర్ వస్తున్నాడు, జనాలందరూ హడావుడికి వెళ్ళిపోతున్నారు. సెక్యూరిటీ జనం చాలా మంది ఉన్నారు. ఎవరో ఒక పాప, ఒక అమ్మాయి, యవనస్తురాలు ఆ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అమ్ముకుంటుందంటే అక్కడ ఒక బాస్కెట్లో, ఒక బుట్టలో అమ్ముకుంటా ఉంది. జనాలందరూ వెళ్ళిపోతా ఎవరో ఆ బుట్టను తన్నేశారు. అమ్మాయికి కళ్ళు లేవు, ఆ బుట్ట కింద పడిపోయిందని అర్థమవుతుంది. అరుస్తుంది, ఏమండి అవన్నీ డ్యామేజ్ అయిపోతాయని. యాపిల్స్ అన్నీ కింద పడిపోయినాయి, ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయినాయి. అందరు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడలేకపోతుంది, అర్థం కావట్లేదు, బాధపడిపోతుంది. అదే తన జీవన విధానం. అవన్నీ ఇదైపోతే రేపు మళ్ళీ వ్యాపారం ఉండదు. తను చూస్తే బ్లైండ్ గర్ల్. ఏం చేయాలి? అరుస్తుంది, ఏమండి కొంచెం ఆగండి. ఎవరు ఆగుతారండి? హడావుడికి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక్క ఆయన ఆగాడంట. అమ్మా డోంట్ వరీ, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఇక్కడ కూర్చో, ఏం జరగలేదు, ఏం పర్లేదు, ఏం నష్టపోలేదు, ఏడవద్దు, కూర్చో అని కూర్చోబెట్టాడు. వెళ్ళిపోయాడు. ఆ పడిపోయిన ఆపిల్స్ అన్నీ తీసుకున్నాడు, పాడైపోయినవన్నీ తీసేశాడు. మంచివన్నీ తన హ్యాండ్ కర్చీఫ్ తుడిచి బాస్కెట్లో వేసాడు. మంచి ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినాయి పక్కన పెట్టి మంచి అన్నీ అక్కడ పెట్టాడు. అమ్మ ఏం పర్వాలేదు, ఒక ఫ్లవర్ ఎంత, ఇంత రేటు, ఒక యాపిల్ ఎంత, ఇంత రేటు. అమ్మ ఇన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఫ్లవర్స్, ఇన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఫ్రూట్స్, వాటి రేటు డబ్బులు ఇవ్వో, మంచివన్నీ ఇందులో పెట్టాను, మిగతా డబ్బులన్నీ తీసుకో. అమ్మాయి ఒకటే అనిందంటే అండి, వెళ్ళిపోతుంటే ఆయన్ని థ్యాంక్ యూ చెప్తూ ఆయన చేయి పట్టుకొని అనిందంట ఆ బ్లైండ్ గర్ల్, ఆర్ యు జీసస్ అనిందంట. ఏమండి యేసు ప్రభు అంటే మీరేనా అన్నాడు. ఒక్కసారి గుండెది అయిపోయింది. యేసు ప్రభు గురించి నేను చాలాసార్లు విన్నానండి, ఇలాగే చేస్తాడంట ఆయన. కాబట్టి మీరు చేశారు కాబట్టి మీరు జీసస్ అయి ఉంటారు. మనల్ని అనగలుగుతున్నారా? మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఉండే చోట మన ప్రేమ ఎలా ఉంటుంది, వారికి చేసే సహాయం ఎలా ఉంటుంది? ఇప్పుడు జీసస్ అనగానే ఆయన కన్నీళ్ళు వచ్చేసాయండి. ఐఎమ్ నాట్ జీసస్.
బట్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్. ఆయన దీని దాసునమ్మా నేను. ఇప్పుడు ఆ పాప అందంట, ఆయన దాసుడే ఎంత ప్రేమ గలవాడైతే జీసస్ ఇంకెంత ప్రేమ గలవాడో. ఇప్పుడు సువార్ చెప్పాడంట, అమ్మ నేను జస్ట్ ఈ ఫ్రూట్సే ఇచ్చాను, కానీ ఆయన మన పాపాల కోసం రక్తం కార్చాడు, ప్రాణమే ఇచ్చాడు, సిలువలో బలైపోయాడు. వచ్చిన వాళ్ళకల్లా ఇక ఒక ఫ్రూట్ అమ్మటం, ఫ్లవర్ అమ్మటం, జీసస్ గురించి చెప్పటం, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. అలా కొన్ని వందల మంది రక్షింపబడ్డారంటండి. ఒక్క మాట, జీసస్ లవ్స్ యూ. మీరు కొన్నా కొనకపోయినా పర్లేదు, జీసస్ లవ్స్ యూ. ఇదండి, ప్రత్యక్షత కోల్పోయావు, దేవుని మాటలు చెప్పలేకపోయావు, దేవుని ప్రేమను ప్రకటించలేకపోయావు. బాధ్యత కలిగి రక్షింపబడి దేవుణ్ణి తెలుసుకొని నీ పక్కన సహోదరుడు నశించిపోతున్నా ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు. ప్రత్యక్షత ఏం చేశాము? కోల్పోయాము. ఎంత బాధ. పోయిన సంవత్సరం నెలంతా నువ్వు చెప్తావని, దేవుడు నీకు ఇవ్వాలని, అంత మాత్రమే కాదు, నువ్వు చిన్న పని చేసినా దేవుడు నీకు ఇచ్చే బహుమానం పెద్దగా ఉంటుంది. అవి పోగొట్టుకున్నావు. దేవుడి పని నువ్వు చేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు దగ్గర నువ్వు పరీక్షించుకో, ఆయన నీ పరీక్షలు రాస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడు, ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడండి తప్పనిసరిగా. ఈ అనుభవాలు ఎన్నోది ఇది? రెండవ మారనే అనుభవము దైవ ప్రత్యక్షత. ఐదవది దైవ ప్రత్యక్షతలో నుంచి తొలగిపోవద్దు. ఎన్నెన్నో శోధనలు వస్తాయి, ఎన్నెన్నో పరీక్షలు వస్తాయి, తొలగిపోవద్దు. నేను క్రైస్తవుడను, నేను యూదుడిని కాదని ఆ పని చేయలేను, నేను యూదుడిని కనుక ఆ పని చేయలేను. నువ్వు ద్వేషించలేవా? ద్వేషించలేను. నువ్వు కోప్పడలేవా? నేను కోప్పడలేను. నువ్వు వారి గురించి ఒక నింద వేయలేవా? నేను వేయలేను. అది ప్రభు పని, నా పని కాదు. అంటే అంటాడు కదా, నీతిమంతుడైన వాడిని చంపి యెహోవా వాళ్ళ నిర్దోషి అవుట ఎవడి వల్ల అవుతుంది? ఎవరికి సాధ్యం అది? దావీదు అంటున్నాడు, సౌలు సంగతి దేవుడు చూసుకుంటాడు, నేను ఒక్క మాట కూడా అనను. నేనన్నా చంపేస్తా అన్నాడు. వద్దు బాబు, నువ్వు చంపేసినా దాంట్లో శిక్ష నాకు కూడా ఉంటుంది. దైవ ప్రత్యక్షతలో ఉన్నప్పుడు నువ్వు క్షమిస్తావు. దైవ ప్రత్యక్షతలో ఉన్నప్పుడు నువ్వు వాటిని పెద్ద పట్టించుకో, వదిలేస్తావు. దేవుడు చూసుకుంటాడులేని దేవునికి విడిచిపెడతావు, దేవునికి అప్పగిస్తావు. మరి ఇంకా రోషం, ఇంకా పగ, నీ హృదయంలో ఇంకా అసూయ, ఇంకా ఒక ఒపీనియన్, చెడ్డ అభిప్రాయం నీకు సహోదరుడి గురించి ఉందంటే దేవుడు ఇంకా నీకు ఇవ్వాల్సింది డెఫినెట్లీ ఇట్ విల్ బి స్టేయిడ్, ఇంకా ఆయన దగ్గరే ఉండిపోద్ది. నాట్ సప్లైడ్, అది ఇవ్వబడదు. ఈ సంవత్సరం నేను 2వ నెల అనుభవంలో ఆ ప్రత్యక్షతలోకి వద్దాం. ఒకటే ప్రత్యక్షత అంటే, ప్రభువు నీ స్థానంలో ఉంటే ఏం చేస్తావు అదే చేయి. యవనస్తులు పెళ్లి చేసి సంతోషంగా ఉన్నారు, ఏదో ఫ్రెండ్స్ వచ్చారు, ఎవరో చెప్పారు, అరే మీ వైఫ్ నాకు తెలుసురా, మా కాలేజీలోనే చదివింది, అలాగుండేది, ఇలా ఉండేది, అలా అల్లరి చేసేది, ఇలా అల్లరి చేసేది, ఎన్నో రకాలుగా ఇంకొన్ని లేని మొత్తం చెప్పేశాడు. భర్తకు చాలా కోపం వచ్చింది. దట్ ఈస్ ఎ పాస్ట్ లైఫ్. యవన కాలంలో తెలియనప్పుడు, కానీ తనకు చాలా కోపం వచ్చింది. ఏం చేయాలి ఇంకా నేను అని చెప్పని ఫోన్ చేశాడంట. పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన అన్నాడంట, ఏంటి బాబు అంటే, అన్న ఇట్లాగంటన్నా ఈ అమ్మాయి గురించి చాలా మనల్ని మోసం చేశారన్నా, ఇట్లాగా మరి ఏం చేయాలనుకుంటున్నావు బాబు అంటే, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, కొడదామా, తిడదామా, పంపించేద్దామా, డైవర్స్ ఇద్దామా, ఇక మనసులో ఎన్నో ఉన్నాయి. కాదు అంకుల్, మీరేం చేయమంటారో, ఇవన్నీ చెప్పాను కదా అంకుల్ మీకు లిస్ట్ అంతా, మీరేం చేయమంటారు అంటే, ఏం చేసి పాస్టర్ గారు చేయమన్నారని చెప్పడానికి. కొన్నిసార్లు అర్థం చేసుకో. ఒక అమ్మాయి పెళ్ళయిందంట, మాట్లాడితే వారానికి ఒకసారి బట్టలు సర్దుకోవటం, వెళ్ళిపోవటం, బ్యాగ్ సర్దుకోవటం, వెళ్ళిపోవటం. ఏంటమ్మా అంటే, పాస్టర్ గారు ముందే చెప్పారు అని. ఏమని? ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలన్నారంట. ఏం సర్దుకుపోవాలి? బ్యాగ్లా, సూట్ కేసులా? సరే, ఆ దైవ సేవకుడు ఏం చెప్పాలో అర్థం కాక ఒకటే అన్నాడు, బాబు నేనేం చెప్పినా అన్నా, నువ్వేం చెప్తే చేస్తా. ఏం చేయమంటారు? కోర్టుకి వెళ్ళమంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా? పెద్ద మనుషులు పిలవమంటారా? పంచాయతీ పెట్టించమంటారా? వీళ్ళ పేరెంట్స్ని పిలిపించమంటారా? ఈ అమ్మాయి పరువు తీయమంటారా? బాబు నువ్వేమన్నా చేయొచ్చు,
బట్ ఒకటి, యేసు ప్రభు నీ స్థానంలో ఉంటే ఏం చేస్తాడో అదే చెయ్యి. నువ్వు జీసస్ ఇన్ యువర్ ప్లేస్, వాట్ వుడ్ హీ డు? ఆయన ఏం చేస్తాడో నువ్వు అదే చెయ్యి. అలాగే అంకుల్ అన్నాడు. ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే ఆ తర్వాత ఆలోచించాడు, యేసు ప్రభు ఏం చేస్తాడు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? జుట్టు పట్టుకుంటాడా? చెప్పండి అమ్మా. కొడతాడా? తిడతాడా? అసహించుకుంటాడా? ఎన్ని ఆలోచించినా ఒకటే రావట్లా. వెంటనే ఫోన్ చేసి, అంకుల్ యేసు ప్రభు నా స్థానంలో ఉంటే హీ ఫర్గివ్స్ హర్ అన్నాడంట. నువ్వు అదే చెయ్యి అన్నాడంట. ఆ చెప్పిన దైవ సేవకుడు ఎవరో కాదు, మీ పాస్టర్ గారే అక్క, బండి ఐజక్ గారు. ఇప్పుడు చిన్నప్పుడు విన్నాను ఇది ఆయన చెప్తున్నప్పుడు. యేసు ప్రభు నీ స్థానంలో ఉంటే ఏం చేస్తాడో అదే చెయ్యి. రాసుకున్నాడంట. యేసు ప్రభు ఏం చేస్తాడు? హీ ఫర్గివ్స్. ఇంకేం చేస్తాడు? ఈ డైవర్సెసా అమ్మా, ఈ బీట్సా, ఈ హేట్సా, ఏం చెప్పండి? ఓ 3 రాసుకో. ఏం చేస్తాడు ఆయన? ఫస్ట్ హీ ఫర్గివ్స్, రెండవది హీ లవ్స్, మూడవది హీ హగ్స్. పాపిని ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడు, ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. నువ్వు అదే చేయి. ఈ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి భయపడిపోతుంది, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది ప్రభువా, ఎట్లాగా? డోర్ కొడుతున్నాడు, గుండె గడగడలాడుతూ ఉందంట. వెళ్ళిపోయాడు. ఏదో చెప్పబోతుంది. ఏమండి, దట్ ఈజ్ మై పాస్ట్, నేను ఇప్పుడు అలా లేను చెప్పబోతుంది. చెప్పబోయేసరికి నువ్వేం మాట్లాడొద్దు, ఒకటే అన్నాడంట. చెప్పాడంట, ఐ ఫర్గేవ్ యూ అన్నాడంటండి. ఆ మాట తేరుకోకముందే ఐ లవ్ యూ అన్నాడంటండి. ఆ మాట తేరుకోకముందే ఐ హగ్ యూ అన్నాడంట. గుండెలు పగిలిపోయినాయి అంట. అమ్మాయికి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో, ఎవరికి సాధ్యము కాదు, ఎవరికి సాధ్యము. ఏంటంట అది? ఎవరికి సాధ్యం కాదు. ఏం చూపించాడు? దిస్ ఈజ్ ద రెవల్యూషన్. నువ్వు కోపము, అసూయ, పగ ఇది ఎవరైనా చూపిస్తారా? నీళ్ళు మనసులో పెట్టుకొని ఒకలాగా చూడటం, ఒక అవమానంగా చూడటం, వీళ్ళు ఇంతేలే అని మనసులో నీవు తీర్పు తీర్చుకోవటం, ఇది కాదు ప్రత్యక్షత. ప్రత్యక్షత లేని వాళ్ళు ఎలా ఉంటారు? అన్యులు ఎలా ఉంటారు? నువ్వు దేవుని బిడ్డవే. అదే యోసేపుని చూసాం. వాళ్ళ అన్నయ్యలు చెప్పింది ఒక్కటన్నా గుర్తు చేశాడా? ఒక్కటన్నా కోపడ్డా? అన్న నన్ను నువ్వే కదా కొట్టింది, నువ్వే కదా గుంటలో త్రోసేసింది, నువ్వే కదా బేరం మాట్లాడింది, నువ్వే కదా నన్ను అమ్మింది, నువ్వే కదా నా వస్త్రాలు చింపేసింది, నువ్వే కదా నా అబద్ధ సాక్ష్యం చెప్పింది. 10 మంది గురించి 10 చెప్పొచ్చు. మాట ఉంది, గొప్ప మాట, ప్రేమ అనేక దోషాలని కప్పును, మరి మనం విప్పును అని చదువుతున్నాం. ప్రియులారా, ఎంత బాగుందండి. ఆ సహోదరుడు ప్రేమను బట్టి ఆ భార్య అంటే జీవితాంతం ఇప్పటికీ అంత భర్తను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసు. నన్ను క్షమించే భర్త, నన్ను ప్రేమించే భర్త, నన్ను అర్థం చేసుకునే భర్త. దాన్ని బట్టే వచ్చిందండి ఒక తెలుగులో సామెత, పతియే ఏంటంట, పతియే అదండి. అట్లా బ్రదర్స్ అలాంటి ప్రేమ చూపినప్పుడు సిస్టర్స్ అంతకంటే 2 ప్రేమ చూపిస్తారు. చూడండి, మొన్న ఏదో చూస్తూ ఉన్నాం. ఏది ఏ ఊర్లో, ఉప్పలపాడులో చెప్తున్నా. ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళిందంటే ఆయనకు బాగాలేదని ఆరోగ్యం. ఆయన మందులు ఇచ్చాడంట. మందులు ఇచ్చాయమ్మా ఇది వేసేటప్పుడు బాగా దంచేయమన్నాడు. ఆయన దంచుతుందంటండి. రోజు రోకల పంటతో కొట్టి మందు వేస్తుందంట. ఏమో అంటే నాకేమైనా కోపం అండి. డాక్టర్ గారు చెప్పారు దంచేయమన్నాడంట. దంచేయమంటే అది ఏం దంచాలి? కానీ ఆయన రోగల మండతో పాపం ఆయన కూడా అట్టా చెప్పాను, అట్టయితేనే మందు పని చేస్తుందేమో ఆయన కూడా దెబ్బలు తింటున్నాడంట.
బాగా దంచేయమంటే దంచి అంటే ఆ సైడ్లో కొట్టడం అనమాట. బాగా బాగా అటు తెలంగాణ సైడ్లో ఆయన కొట్టి ఏం చేస్తుంది, రోజు మందేస్తుంది. నెలైనా 2 నెలలైనా తగ్గల మందులు అయిపోయినాయి. అమ్మ బాగా దంచేసావా, ఇంకా బాగా దంచాలమ్మా, అది పని చేయట్లేదు ఆయనకంటే, ఇంకా బాగా దంచుతుందంట. 3 నెలలు తెలిసింది అంట. దంచేది మందు కాదు, ఆయుర్వేదం మందు దంచేయమంటే ఏం చేస్తుంది ఆవిడ, భర్తను దంచి మందేస్తుంది. చాలాసార్లు అర్థం చేసుకో నువ్వు. ఆమె చాలా కోపం వచ్చి భర్తను కొట్టిందంట. ఎందుకు కొట్టావమ్మా అంటే, ఈ రోజుల్లో ఈ ప్రత్యక్షతను కోల్పోతున్నాం. నేను పుస్తకం చదువుతుంటే డిస్టర్బ్ చేశాడు ఆయన. ఏ పుస్తకం అమ్మా అంటే, ఆయన గురించే చదువుతున్నాను నేను, నన్ను డిస్టర్బ్ చేశాడు, అందుకని కోపం వచ్చి కొట్టాను. అది లాస్ట్ పేజీలో ఉందంట. ఏ పుస్తకం అంటే, ప్రత్యక్ష దైవం అనే పుస్తకం అంట. అప్పుడు దాకా చదివింది ఏంటో మరి. సో ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలంగా వీ కెనాట్ లూజ్ అవర్ రెవల్యూషన్. పగలొద్దు, ప్రతీకారాలు వద్దు, అసూయలొద్దు. అసలు వాళ్ళు నీకు అలా చేయలేదు నువ్వు మర్చిపో, వాళ్ళు నిన్ను అసలు తిట్టలేదు మర్చిపో. సెలవులో పేసు ఆయన కొట్టినప్పుడు నిన్ను ఎవరు కొట్టారో చెప్పంటే చెప్పాలా, ఎందుకో తెలుసు ఆయన ఎవరు కొట్టారో ఆయన గుర్తుంచుకోవాలా. మనమైతే నిన్ను ఎవరు తిట్టారో చెప్పు అన్న, పేపర్ వైట్ పేపర్ అన్న, వైట్ పేపర్ అన్న, అది కూడా అన్న ఇది A4 కాదన్నా, ఏ షీట్ అది, ఏ షీట్ చెప్పండి అమ్మా, పెద్ద షీట్ ఏంటది, అది చెప్తే అక్కలకు తెలుసు చెప్పరు, కానీ లీగల్ షీట్ అన్నా అదైతేనే కొంచెం ఎక్కువ రాస్తాం. ఇది ప్రత్యక్షత కాదు. ఈ నెల అన్నీ మర్చిపో నువ్వు. నేనెవ్వరు తిట్టలేదు, నేనెవరు ఏం అనలేదు, నేనెవరు బాధ పెట్టట్లేదు, నేనెవరు మోసం చేయలేదు. నువ్వు గుర్తుపెట్టుకోవద్దు, దేవుడే గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు నీకు గుర్తున్నంతసేపు దేవుడు వాళ్ళని ఏం చేయడు అంటాడు. నువ్వు మర్చిపోవాలి. అదే చేశాడు దావీదు. సౌలు అంత బాధ పెడుతున్నా, అన్నిమిత్తంగా తరుముతున్నా, చంపాలనుకున్నా, 2 సార్లు ఈటి విసిరి చంపబోయినా మర్చిపోయాడు. సౌలు నా శత్రువే కాదనుకున్నాడు. ఎలాగ ఫిక్స్ అయిపోయాడంటే, సౌలు చనిపోయిన తర్వాత ఏడ్చి బట్టలు చింపుకున్నాడండి. ఆ తర్వాత ఎవరు అడిగారంటే, ఏమో ఆ సౌలుని శత్రువు కదా, ఓ అవును కదా నేను మర్చిపోయాను అన్నాడు. ఇది దేవుని ప్రత్యక్షత అంటే. ఆ సౌలు చనిపోయాడని ఒక ఆయన వచ్చి చెప్పి, ఆయన ఎట్లా చనిపోతున్నాడని చెప్పి నేను హెల్ప్ చేసి చంపేశానంటే, మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తాం, చంపే మంచి పని చేసావయ్యా, లేదా ఒక ఇల్లు ఇస్తాం, గవర్నమెంట్ జాబ్ ఇస్తాం. ఆయనకి ప్రాణం తీసేశాడు. నా శత్రువు అయితే ఎందుకు, అవి అభిషేకించిన వాడిని ఎందుకు చంపేస్తావు నువ్వు? ఇది ప్రత్యక్షతల నుంచి తొలగిపోవద్దు. మొదటి నెలలో యు లాస్ట్ యువర్ రెవల్యూషన్. టైం అయిపోయింది, నేను చెప్పట్లేదు ఇంకా. నేను చూశాను. 5వది దైవ ప్రత్యక్షత. 2వ నెల ఏం చూపిస్తుంది? 6వది చూడండి. 6వది రండి, ప్రకటన గ్రంథం 19:2. ఈ 2వ నెలలో ఏ అనుభవంలో ఉన్నామంటే మనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి, తీర్పు తీర్చి చేసెను. 2వసారి మాటరా, ఈ 2వసారి వారు ప్రభువును స్తుతించుడి. ప్రభువుని స్తుతించుట అనే మాటని షార్ట్ వేలో బైబిల్ పదంలో ప్రస్తుతించుట అంటారు. ప్రస్తుతించుట అంటే అర్థం ఏంటి? ప్రా ప్లస్ స్తుతించుట. ప్రా అంటే ప్రభువును, ప్రస్తుతించుట. 6వ అనుభవం ఏం చేద్దాం ఈ సంవత్సరం? ప్రభువును. కష్టం వచ్చిందా? ప్రభువును స్తుతించు. బాధ వచ్చిందా? ప్రభువును స్తుతించు. ఫెయిల్ అయ్యావా? ప్రభువును స్తుతించు. నష్టపోయావా? ప్రభువును స్తుతించు. ఓడిపోయావా? ప్రభువును స్తుతించు. నువ్వు స్తుతించాలి, స్తుతించాలి. ఎంత బాగుందండి. ప్రభువును స్తుతించు, ప్రభువును స్తుతించు, ప్రభువును స్మరించు, ఓ మనసా నా మనసా. ఏంటంట? ప్రభువును స్తుతించు, ఆయన స్మరించాలి. సరే, ఏ పరిస్థితి వచ్చినా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది అలవాటు చేసుకో, నువ్వు అభ్యాసం చేసుకోవాలి. నేను ఎప్పుడెప్పుడు చెప్తాను. మాకు ఒక అంకుల్ ఉండేవాడు, పెద్ద ఆయన. ఆయన ఏ చిన్న ఇదైనా ప్రైజ్ లార్డ్ అంటాడు. పొడపాటు మన కాలుకు దెబ్బ తగిలిన మనం అమ్మ అంటాం, అయ్యా అంటాం, లేకపోతే పెద్దమ్మ అంటాం, నానమ్మ అంటాం. ఆయన ప్రైజ్ లార్డ్ అంటాడు.
పొరపాటున ఒక ఆవులింత వచ్చినా ఆయన ప్రైజ్ లాడ్ అంటాడు. అసలు ఎట్లా అలవాటు అయింది అంకుల్ అంటే, చెప్పి నేను అట్లా అలవాటు చేసుకున్నా. ప్రభుని స్తుతించుడు తప్ప ఇక నాకు వేరే మాట రాదు. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా రావట్లా. ప్రాక్టీస్ చేసుకొని ఎలా కష్టం వచ్చినా ప్రైజ్ లాడ్, బాధ వచ్చినా ప్రైజ్ లాడ్, ఇబ్బంది వచ్చినా ప్రైజ్ లాడ్, సమస్య వచ్చినా ప్రైజ్ లాడ్. ప్రభుని స్తుతించి అంతే. ఎంత బాగుందండి, సంతోషం. ప్రభుని స్తుతించు, ఘనపరచు, మహిమపరచు, కొనియాడు. ఒక సంవత్సరం ప్రభుని స్తుతించలేకపోయావు, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు. ఎందుకంటే ప్రభువా నాకు ఇది చేయలేదుగా అని నీకు కృతజ్ఞత తగ్గిపోయింది పోయిన సంవత్సరం. ఆయన చేయకపోయినా స్తుతించు. ఏమన్నాడు యోబు? ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను ఆయన నామమునకు. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. మళ్ళీ స్తుతించు. ఇది ఎన్నవది? 6వది. 7వది చివరిది 2వ నెల అనే అనుభవము. ఒక మాట చదివి మనం ప్రార్థన చేసేసుకున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 47వ వచనం. 1 Corinthians 15th chapter verse 47. మంటి నుండి పుట్టిన వాడు రెండవ మనుషుడు. దట్స్ ఆల్. రెండవ అనే అనుభవము పరలోకపు అనుభవం. అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతికండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకో. నువ్వు మనసు పెట్టుకునే కొద్దీ అది నీకు దొరకదు. నువ్వు ఆశించే కొద్దీ అది నీకు దొరకదు. దేవుడే ఇస్తాడు. నీ మనసు దేవుని మీద పెట్టు, నీ మనసు ప్రభువు మీద పెట్టు, నీ మనసు వాక్యం మీద పెట్టు. ఆటోమేటిక్గా దేవుడు ఇవ్వాల్సిన ఇచ్చేస్తాడు. అది ఏ చదువైనా, ఏ జ్ఞానమైనా, ఏ మార్కులైనా, ఏ ర్యాంకులైనా, ఏ ఉద్యోగాలైనా దేవుడే ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. కానీ నువ్వు మనస్సంతా దాని మీద పెట్టి ప్రభువుని పక్కన పెడుతున్నావు. అది దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చదు. అదే వేణు బ్రదర్ అని సిస్టర్, ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు అవనిగడ్డ దగ్గర. నాగే తిప్ప తెలుసు కదన్నా. వాళ్ళిద్దరూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. డిఎస్సి రాశారు. అవ్వలా. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు. మొన్న ఏదో రాశారు, 2 ఉద్యోగాలు వచ్చేసాయి. వాళ్ళని అడిగితే చెప్పిన మాట ఏంటంటే, అన్న మేము దాని మీదే మనసు పెట్టి రాసి ఒకసారి కూడా రావట్లేదు. ఇక అనవసరమని మా మనసంతా ప్రభువు మీద, ఆయన పరిచర్య మీద, ఆయన పని మీద పెట్టాం. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వచ్చేస్తాడు, సువార్తకు వస్తాడు, సిస్టర్ ఆయన కలిసి పరిచర్యకు వస్తారు. మేము మనసు ఎక్కడ పెట్టాం? ప్రభువు మీద మేము మనసు పెట్టాం. అప్పుడు ప్రభువు మా మీద మనసు పెట్టాడు. పోయిన డిఎస్సిలో గొప్ప వాళ్ళకు రాలేదండి. వాళ్ళిద్దరికి వచ్చేసాయి. సిస్టర్కి వచ్చి అద్దంకిలో, బ్రదర్కి వచ్చేసి నందిగాంలో. 2 గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు, భార్యాభర్తలు. వారు చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభు మీద మనసు పెట్టాం, ఆయన పని మీద మనసు పెట్టాం, ఆయన పరిచర్య మీద మనసు పెట్టామన్నా. నువ్వు పని చేయి, కానీ మనస్సు పెట్టి, అంటే అదే నమ్ముకొని ప్రభువును పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా అది సక్సెస్ అవ్వదు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అవి వెతుకు. ఆయన పనులు చేశాయి. అటు 7వ అనుభవం ఏంటంటే 2వ నెల. ఏ అనుభవం? పరలోకపు అనుభవం. ఇంకా భూ సంబంధంగా మనం జీవించొద్దు. భూ సంబంధమైన మాటలు వద్దు, భూ సంబంధమైన పనులు కాదు, భూ సంబంధమైన ఆలోచనలు కాదు. మనం ఏ సంబంధం? పరలోక సంబంధం. వీఆర్ హెవెన్లీ పీపుల్. ఈ అనుభవంలో వెళ్దాం. కాబట్టి ఈరోజు వర్తమానం అదే. సంఖ్యాకాండం 1:17. 2వ నెల మొదటి దినమున వారిని సమాజముగా సమకూర్చి యెహోవా వారితో ఇలా అన్నాడు. ఏమన్నాడో 7 విషయాలు మనం చూసాం. 2వ నెల అనుభవం ఏంటంటే, ద వెరీ సెకండ్ మంత్, ద వెరీ ఫస్ట్ డే. మొదటి నెల, 2వ నెల మొదటి దినం. పాత నెల అయిపోయింది. నిజంగానే చాలా లాస్ అయ్యావు. పాత నెలలో, పోయిన నెలలో నువ్వు ఎన్ని అనుకున్నావో వాటికి రివర్స్ జరిగాయేమో. డోంట్ వరీ, యూ హ్యావ్ సెకండ్. నేను అదే చెప్పా. వేకువ వాక్యం ఎంతమంది వింటున్నారు మీరు? ఉదయాన్నే వేకువ వాక్యం, వేకపోడ్లో ఒకరోజు హన్నా గురించి చూస్తూ, హన్నా ఫస్ట్ చాప్టర్ అంతా, మొదటి సమయంలో ఫస్ట్ చాప్టర్ ఎలా ఉంటుంది? ప్రలాపించుచున్న హన్నా, బాధపడుతున్న హన్నా, నిందింపబడుతున్న హన్నా, అవమానపరచబడుతున్న హన్నా, ఏడుస్తున్న హన్నా, ఎన్ని రకాలైన హన్నా. ఫస్ట్ చాప్టర్ ఒకటే.
బట్ ద వెరీ సెకండ్ చాప్టర్లో ఏమైపోయింది లైఫ్? సెకండ్ చాప్టర్ స్టార్టింగ్లోనే ఆనందంతో, సంతోషంతో, ఆరాధిస్తూ, ప్రభువుని గణపరుస్తూ, కొనియాడుతూ, ఎందుకని? జవాబు వచ్చేసింది. నీ జీవితం నాట్ ఓన్లీ ఫస్ట్ చాప్టర్, యూ విల్ హ్యావ్ అనదర్ చాప్టర్, దట్ ఈస్ సెకండ్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నీకంటూ రెండవ అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం కోసం చూసుకో. మొదటి అధ్యాయంలో బాధపడి మాక, అదే అన్న మొదటి నెల అయిపోయింది, మళ్ళీ అదే ఆలోచించొద్దు. ఇప్పుడు రెండవ అధ్యాయంలో అన్నాన్ని పొగిడే వాళ్ళే కానీ అన్నాన్ని నిందించే వాళ్ళు ఉన్నారా? ఒక్క బిడ్డని ఇచ్చినందుకు మొదటి అధ్యాయంలో కూడా తిట్టారు. ఇచ్చిన ఒక్క బిడ్డని ఇచ్చేసావేంటి? దేవుడు ఏం చేశాడు? ఒక్క బిడ్డని ఇస్తే ఎంతమంది బిడ్డలను ఇచ్చాడు? 5. వెంటనే ఎంతమంది? 5. ఇప్పుడు పొగిడేవాళ్ళు, గణపరిచేవాళ్ళు ఈరోజు ఎవరెవరు అవమానపరుస్తున్నారు? నువ్వు మర్చిపోయినా వాళ్ళు ఒకరోజు కనపడి నిన్ను గణపరుస్తారు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ ఘనత, ఎక్కడ నిందించబడ్డావో అక్కడ మంచి పేరు, ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలుపు, ఎక్కడ పడిపోయావో అక్కడ లేస్తావు. దేవుడు చేస్తాడండి, దేవుడు చేస్తాడు. కారణం ప్రత్యక్షతలో రెండవ అనే అనుభవం 7 చూసాం. చెప్తారా చివరిగా ముగింపులో? 1 రెండవ నెల మొదటి దినం అనేది ఏం చూపించాం? ఏం చూసాం? ఏం చూపించాడు ప్రభు? ప్రేమ. ప్రేమగా చెప్పండి కొంచెం. ప్రేమ అనేది ప్రేమగా చెప్పండి. అది ప్రేమ కూడా సీరియస్గా చెప్తారు కొంతమంది. ఏంటంటే మొదటి అనుభవం ప్రేమ, రెండవది ప్రార్థన. సంవత్సరం ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండదు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థనలోనే నీకు జవాబు ఇచ్చేస్తాడు తెలుసా? ప్రార్థనలో నీకు ఆన్సర్ ఇచ్చేస్తాడు తెలుసా? ప్రార్థనలోనే ఫైండ్ అవుట్ చేసేస్తావు తెలుసా? ఒకటిసారి అక్కడికి వెళ్తే అక్కడ ఏం మెసేజ్ చెప్పాలో అర్థం కాదు. ఊరికి వెళ్ళిపోయి 1 అరగంట ప్రార్థనలో ఉంటాం, మెసేజ్ ఇచ్చేస్తాడు దేవుడు. నీకు కష్టమైనవన్నీ నీకు దొరికేది ప్రార్థనలోనే. నువ్వు ప్రార్థన చేయకుండా అది దొరకలేదు, ఇది అవ్వలేదని టెన్షన్ పడితే టెన్షన్ పడతా ఉంటావు. నువ్వు ప్రార్థన చేయి, మొక్కాల మీద నీకు దేవుడు ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. 3వది పరిశుద్ధత. ఇది చాలా ముఖ్యం. గత నెలలో మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో జస్ట్ నీ ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ ఉన్న ఒకరి గురించి అది అపరిశుద్ధత. అది పోయేదాకా దేవుడు నీకేమి ఇవ్వడో. వాళ్ళు అంతేలే అండి, వీళ్ళు ఇంతేలేను. నీకేం తెలుసు నీ సహోదరుడి గురించి? నీ సహోదరి గురించి ఏం తెలుసు? నువ్వు అనుకునేది, నువ్వు వినేది, నువ్వు చూసేదే అనుకున్నావా? బట్ వాట్ గాడ్ నోస్. దేవునికి ఏం తెలుసో తెలుసా? దేవుని ఆలోచనతో ఆలోచించాలి, దేవుని నేత్రాలతో మనం చూడాలి, దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి. తర్వాత పశ్చాత్తాపం. మొదటి నెలంతా నేను ఎన్నో అబద్ధాలు ఆడాను ప్రభా, ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను. ఇంకనే ప్రభా ఈ సెకండ్ మంత్ అంతా ద ఇయర్ ఆఫ్ ట్రూత్, ద మంత్ ఆఫ్ ట్రూత్గా ప్రకటించుకో. ఎన్నోది ఇది? 5వది ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? దైవ ప్రత్యక్షతలో ఉండు. నువ్వు దేవుని బిడ్డవి. అన్నిలా కనపడొద్దు, ఎక్కడ అన్నిలా కనపడొద్దు. కనపడ్డావా నష్టమే. వద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నావు. సీతమ్మ గారని, సీతమ్మ లక్ష్మమ్మ ప్రభుని నమ్ముకుంది, మంచి విశ్వాసి. వద్దమ్మా ఎందుకమ్మా? లేదయ్యా, జస్ట్ నేను ఉంటే చాలంట, జెండా పట్టుకుంటే చాలంట, జెండా పట్టుకుంటే జై అంటే చాలంట, 2 గంటలు తిరిగితే చాలంట, రోజుకు 2000 అన్నారు. ఆ పార్టీ ప్రచారాలప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు వద్దంటే వెళ్ళింది. దేవుడు ఆమెను ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు, లేవనెత్తాడు. ఆదివారం కూడా రమ్మన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయింది, ఆరాధన మానేసింది. ఆమె అన్నొక్క మాట ఏంటంటే, అయ్యా 2 నెలలే కదయ్యా, 2 నెలలు రోజుకు 2000 చొప్పున ఎంత వస్తుంది? భోజనం పెట్టి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి, మజ్జిగ ఇచ్చి 2000 ఇస్తున్నారయ్యా. నమ్ముతారా అండి? 2 నెలలు బాగానే తిరిగింది, అయిపోయిందంతే. 2 కాళ్ళు పనిచేయాల. స్టిల్ ఇప్పటికీ నాకు తెలియదామా, మరి ఈ మధ్య కనపట్ల ఉండారనుకుంటున్నా. నేను విన్నది ఏంటంటే, షీ వెంట్ విత్ వెరీ సీరియస్నెస్. చాలా సీరియస్ అయిపోయిందంట. ఇక లెగవలేదు, ఇంకా నడవలేదు, ఇంకా రాలేం లేదు. బైబిల్ పట్టుకోవాల్సిన చేత్తో జెండా పట్టుకొని బోలో ప్రవేశ్ మసీకి అనాల్సిన నీవు పార్టీకి జయని దేవుడు ఒప్పుకుంటాడండి? కష్టపడి ప్రత్యక్షతలో ఉండు. నీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నం లేకపోయినా పర్వాలా, అది రాకపోయినా పర్వాలా, అది జరగకపోయినా పర్వాలా, ప్రభు చూసుకుంటాడండి.
ఎస్తేర్కి ఏ రికమెండేషన్ ఉంది? ఎస్తేర్కి ఏ మంచి డ్రెస్ ఉంది? ఎస్తేర్కి ఏ మంచి నగలు ఉన్నాయి? రాజు కోరుకోలేదా? ముత్యాల హారం ఉందా అండి? కోహినూరు వజ్రం వేసుకుని వెళ్ళిందా? నువ్వు చెప్పండి, నీ సింప్లిసిటీయే నీ స్పెషాలిటీ. గుర్తుపెట్టుకో, యువర్ సింప్లిసిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్పెషాలిటీ. మరి నేను ఎందుకు ఎంచుకున్నాడు? మరే జ్ఞానవంతురాలా? చెప్పండి. కాలేజీ ఫస్ట్ వచ్చిందా? యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? నో, ద సింప్లిసిటీ. దేవునికి అలా ఉండు అంతే. ఇది ప్రత్యక్ష. తర్వాత ఏం చేశాం? అమ్మా ప్రస్తుతించు. ప్రస్తుతించటం అనేది ఏంటంటే ప్రతి పరిస్థితిలో స్తుతించటాన్ని ప్రస్తుతించుట, ప్రభువుని స్తుతించటాన్ని ప్రస్తుతించుట, ప్రతి చోట స్తుతించటాన్ని ఏమంటారు? ప్రస్తుతించుట. ఎంత బాగుందండి. ప్రస్తుతించు. 7వది చివరిది పరలోక అనుభవం. ఈ 2వ నెలంతా భూ సంబంధమైన విషయాలు పక్కన పెట్టేసాయి. అలాంటి స్నేహితులు, అలాంటి పనులు, అలాంటి విషయాలు ఈ ఒక్క నెల పెట్టి చూడు. నువ్వు అవన్నీ పక్కన పెట్టి చూడు. పరలోకపు అనుభవంలో ప్రతి శ్రేష్టమైన ఈ దేవునికి ఇచ్చేస్తాడు తెలుసా? వద్దంటే ఇచ్చేస్తాడు. పొందుకుంటావు. ఒకటే నా బాధ ఏంటంటే పోయిన నెలలో నువ్వు కోల్పోయినవన్నీ నీకు తెలియదు. ఒక లిస్ట్ ఉంది తెలుసా? ఆ చదివితే నీ గుండె పగిలిపోద్దా తెలిస్తే. ప్రభు నాకు ఇన్ని సిద్ధపరిచావా, ఇన్ని ఉంచావా? ఒక మాట చెప్పి ప్రార్థన చేసేస్తాం. ఆ దైవజనుడు వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. వెళ్ళగానే పరలోకం ఎంత బాగుందో, ఆ నగరం ఎంత బాగుందో, వీధులు ఎంత బాగున్నాయో, కట్టడాలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క బిల్డింగ్ చూపిసి ఇది పలానోళ్ళది, ఇది ఎలా ఉందంటే దూత అన్నాడంట, బాబు దీనికంటే నీకు చాలా బాగుంది, నీకు చాలా ఇంకా బాగుంది, ఇట్స్ బెటర్. నిజంగా వెళ్ళాడు. చాలా పెద్దగా ఉందంట, చాలా అందంగా ఉందంట. ఇది యేసుప్రభు ఉండేదా అన్నాడంట. లేదు, ఇది నువ్వు ఉండేదా అని. అమ్మ నాకు ఇంత పెద్దదా? బాబోయ్ ప్రభువా. లోపలికి వెళ్ళాడు. ఎంత సంతోషంగా ఉందో. పెద్ద పెద్ద గదులు, కానీ అన్ని తాళం వేస్తున్నాయంట. ఒక్కటే డోర్ తెరిచి ఉందంట. అది మన సియోన్ బాత్రూమ్ అంతా కూడా లేదు. చాలా చిన్న సైజ్ డోరు, చిన్న రూము. బిల్డింగ్ ఏమో అంత పెద్దది, అంత అందంగా ఉంది. ఉండేది ఎక్కడంట? చిన్న గదిలో. నా ప్రేయర్ రూమ్ కన్నా చిన్నదే. ఇప్పుడు అన్నాడండి, ఏంది దేవుడికి ఏమని పిచ్చా? ఇంత పెద్దది కట్టి ఇంతంతా నా పేరు రాసి ఇది ఇస్తాడంటే దేవుడికి అది పిచ్చి, నీకేరా పిచ్చి అన్నారంట దోత. అదేంది? ఒంగోలైన ఉంటాడు. అదేంది అన్నాడంట. అదేంటంటే, మరి అయ్యా ఇదిగో ఈ గదిలో అన్ని రత్నాలు ఉన్నాయి, ఈ గదిలో మాణిక్యాలు ఉన్నాయి, ఈ గదిలో హారాలు ఉన్నాయి, ఈ గదిలో కిరీటాలు ఉన్నాయి. ఇవన్నీ నీకోసమే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ గది, నమ్మకంగా ఉన్నప్పుడు ఈ గది, మందిరానికి క్రమంగా వచ్చినప్పుడు ఈ గది, సువార్త చెప్పినప్పుడు ఇది, ఇవన్నీ నీకోసం సిద్ధపరిచాడు. కానీ నువ్వు ఏది చేయలా. అక్కడ చేసావు, బాప్తీసం తీసుకున్నావు, మారుమనసు పొందావు, అందుకని ఈ గది ఇప్పుడు జీవితాంతం ఈ గదిలో ఉండాల్సిందే. ఇవన్నీ నీవే చూసుకోవాల్సిందే. కానీ అవి నువ్వు అనుభవించలేవు. అప్పుడు మెలకు వచ్చిందంటండి. ఇంకెట్టుంటాడు చెప్పండి? అది కాలా నిజమై ఉంటే. ఓకే, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సో మెనీ థింగ్స్ బట్ యూ హ్యావ్ లాస్ట్ ఆల్ దోస్ థింగ్స్. పోయిన నెలలో నువ్వు ఎన్ని కోల్పోయావు తెలుసా? అయితే దేవుడి కృప ఏంటంటే నీ కొరకు సిద్ధపరిచి ఇవ్వలేని ఏమున్నాయో మళ్ళీ నీకే ఇస్తాడు. అవి ఈ నెలలో పొందుకో. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు అని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. నేను ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోవడానికి కారణం ఏంటంటే 10 నిమిషాలు. 2వ నెల మొదటి దినంలో ప్లీజ్ డోంట్ లూజ్ వాట్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ. పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకో. దయచేసి అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. వాట్ హ్యాపెన్ దట్ హ్యాపెన్. జరిగిందేదో జరిగిపోయింది. బట్ డోంట్ రిపీట్ దట్, డోంట్ రిమైండ్ దట్, డోంట్ రికగ్నైజ్ దట్. అవన్నీ గుర్తు చేసుకోవద్దు, వదిలేసాయి. 2వ నెల మొదటి దినం నూతన వ్యక్తిగా మరలా తిరిగి పొందుకునేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. ఇంక మాట చెప్పిన 200 ఇస్తాడు దేవుడు. నీకేం దిగులు పడొద్దు. పోయిన నెలలో కోల్పోయిన నెల కానీ నువ్వు చేయాల్సిందల్లా 7 విషయాలు. ద 7 tasks దట్ వీ హ్యావ్ టు డూ. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నేను అలా ఉంటాను,
నీకు కష్టమైనా నువ్వు తీర్మానం చేసుకో, దేవుడు నీకు సాయం చేస్తాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉండి ఒక తీర్మానం చేసుకో.